హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? సైకాలజీలో ఈరోజు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. టాపిక్ వచ్చి ప్రజ్ఞా సిద్ధాంతాలండి. ఇందులో మొట్టమొదటిది ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం. దీన్ని యూనిఫాక్టర్ థియరీ అంటాము. దీన్ని ప్రతిపాదన చేసింది అయితే బినే, బీతో సూచించాను చూడండి. తర్వాత దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వారు, తర్వాత దీనిని పటిష్టపరిచిన వారిలో ఎబ్బింగ్హాస్ ఒకరు, స్టెర్న్ ఒకరు, టర్మన్ ఒకరండి. ఈ నలుగురిని కూడా మీరు బెస్ట్ అనేటువంటి దాని ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బినే మనకి మానసిక వయసు అనేటువంటి భావనను ప్రతిపాదించింది కూడా ఈయనే. అంటే ఇక్కడ ఎబ్బింగ్హాస్ 1885లో ఆన్ మెమరీ అనేటువంటి ఆ గ్రంథాన్ని రచించారు ఇంటెలిజెన్స్ మీద. అది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మెమరీ పరంగా. ఈ స్టెర్న్, టెర్మన్ మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించిన వారు ఒకరైతే, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఒకరు. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు. ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ థియరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏరియా మీద గత డిఎస్సిలో అనేక విభాగాలలో చాలా చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. సో దీనిని ఏకకారక సిద్ధాంతం అని కానీ, లేదా సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం అని కానీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి ఇతర సిద్ధాంతాల పేర్లు కూడా ఉన్నాయి. సామాన్య కారక సిద్ధాంతం అని, సాధారణ కారక సిద్ధాంతం అని, నియంతృత్వ సిద్ధాంతం అని కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటారండి. దీన్ని BEST బెస్ట్గా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఈ ఏకకారక సిద్ధాంతం ప్రశ్న అడిగేటప్పుడు ఆ ఆప్షన్స్లో బినేతో పాటుగా మిగిలిన వారు కూడా ఉండొచ్చు. అయితే ఎవరు ప్రతిపాదన చేశారు అంటే కనుక బినే ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు మధ్యలో చాలా చోట్ల ఈ మల్టిపుల్ చాయిస్ కొన్ని ప్రశ్నలు మీకు యాడ్ చేశాను. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు అక్కడ ఆ బిట్స్ అక్కడ ఎదురవుతాయి అనమాట అండి. కాబట్టి ఇందులోనే మీకు 4-5 రకాలుగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇక్కడ బిట్స్. సో ఏకకారక సిద్ధాంతాన్ని మరొక పేరు అంటే సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం అనొచ్చు, లేదా సామాన్య కారక సిద్ధాంతము, సాధారణ కారక సిద్ధాంతము, నియంతృత్వ సిద్ధాంతం అని కూడా పిలవచ్చు. రెండవది ద్వికారక సిద్ధాంతం అండి, 2 ఫ్యాక్టర్ థియరీ. దీనిని ప్రతిపాదించినటువంటి వారు స్పియర్మన్. ఇందులో 2 కారకాల పేర్లు ఏంటంటే సాధారణ కారకము, ప్రత్యేక కారకము, జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఈ స్పియర్మన్ రాసినటువంటి గ్రంథం పేరు చాలాసార్లు అడిగారు, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త ఎవరు అంటే స్పియర్మన్. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం అంటే ద్వికారక సిద్ధాంతము. ద్వికారక సిద్ధాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 2, సాధారణ, ప్రత్యేక కారకం. ఒక్కసారి ఈ ప్రశ్న చూడండి. ఇక్కడ G ఫ్యాక్టర్కి సంబంధించి, S ఫ్యాక్టర్కి సంబంధించి 2 ప్రశ్నలు ఇక్కడ అడిగారు. G ఫ్యాక్టర్లో ఈ సాధారణ కారకము ప్రజ్ఞను నిర్ణయించే అంశము అన్ని విషయాల్లో సమానంగా ఉంటుంది. అనువంశిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని శిక్షణ ద్వారా ప్రత్యేకంగా మెరుగుపరుచుకోలేము. దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. అన్ని కరెక్టేనండి G ఫ్యాక్టర్కి సంబంధించి. అలాగే కింద ఉన్నటువంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ లేదా నిర్దిష్ట కారకం, ఇక్కడ కూడా అంతే. ప్రతి వ్యక్తిలోనూ అనేక ప్రత్యేక నిర్దిష్ట కారకాలు ఉంటాయి. పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రత్యేక కారకం లేదా స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఒక్క సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. 4 పైవన్నీ. సో ఇక్కడ ఆప్షన్స్ పైవన్నీ. పై క్వశ్చన్లో జనరల్ ఫ్యాక్టర్ కూడా ABCD. ఈ 2 ప్రశ్నలు ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి ద్వికారక సిద్ధాంతం దగ్గర G ఫ్యాక్టర్ గురించి, S ఫ్యాక్టర్ గురించి కూడా మీకు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా అన్నీ అడగకుండా కొన్ని మాత్రమే అడగొచ్చు. పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటిది ఏ కారకము అంటే S ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. లేకపోతే అనువంశిక ప్రభావం ఎక్కువగా ఉండే కారకం ఏది అంటే G ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ప్రశ్న ఎలాగడిగినా మనం సమగ్రంగా నేర్చుకున్నట్లయితే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అడిగినటువంటి ఇది. తర్వాత మరొకటి ఏంటి అంటే బహుకారక సిద్ధాంతం. దీనిని తార్నడైక్ ప్రతిపాదన చేశారు, EL తార్నడైక్. రచించినటువంటి గ్రంథం పేరు ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, EL తార్నడైక్ అండి. ఇతను ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా మాపని పేరు CAVD. C అంటే కంప్లీషన్ ఆఫ్, A అంటే అర్థమెటిక్ రీజనింగ్, V అంటే వొకాబ్యులరీ, D అంటే డైరెక్షన్ అండి, అంటే ఫాలోయింగ్ డైరెక్షన్, నిర్దేశానుగమనము అంటాం. ఈ CAVD ప్రజ్ఞామాపన మీద కూడా అనేక సార్లు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. సో ఇంపార్టెంట్ ఏరియాస్ని మాత్రమే నేను టచ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి బహుకారక సిద్ధాంతము EL తార్నడైక్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఏకకారక, ద్వికారక, రెండవది బహుకారక సిద్ధాంతాలు. ఈ తార్నడైక్ రచించినటువంటి గ్రంథం కూడా చాలాసార్లు అడిగారండి, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇదొకటి కూడా మీరు నేర్చుకోవాలి. CAVD ప్రజ్ఞామాపని, CAVD అనేది ఇచ్చి కింద ఒక ప్రజ్ఞామాపని అని కూడా అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత సామూహిక కారక సిద్ధాంతము లేదా ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రజ్ఞా సిద్ధాంతం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిని ప్రతిపాదించినటువంటి వారు థర్స్టన్. ఈయన రచించినటువంటి గ్రంథాలు ఏంటి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఒకటి, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఆ గ్రంథం ఆధారంగా చూడండి పైన ప్రాథమిక
మానసిక సామర్థ్యాలు, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఈ గ్రంథాన్ని రాశారు. ఈయన ఇందులో 7 రకాలైనటువంటి ప్రాథమిక సామర్థ్యాలను ప్రస్తావించారు. గుర్తుపెట్టుకోవడం చూడండి: శాబ్దిక, తార్కిక, స్మృతి, సంఖ్య. తర్వాత ప్రాదేశిక, ప్రత్యక్ష, పదధారాలత. చూడండి, మొత్తం ఇలా 7 రకాల ప్రాథమిక సామర్థ్యాలను ప్రతిపాదించింది ఎవరు అన్నా కూడా థర్స్టన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సిద్ధాంతంలో ఈ 7 రకాల ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయి అన్నా కూడా సామూహిక కారక సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా గుర్తించబడిన లేదా ప్రతిపాదించబడిన సిద్ధాంతము అన్న కూడా థర్స్టన్ ప్రతిపాదించిన సామూహిక కారక సిద్ధాంతం. ఈ 7 రకాల ప్రాథమిక సామర్థ్యాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత మరొకటి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. ఇక్కడ గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో 3 విశేషాలను ప్రత్యేకంగా ఆయన ప్రతిపాదన చేశారు. ఒకటి కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్స్. ఉత్పత్తులు లేదా ఉత్పన్నాలు అంటాము. ఇక్కడ సిఓపిగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి విషయాలు, 2 ప్రచాలకాలు ఆపరేషన్స్, అండ్ ప్రొడక్ట్ అంటే ఉత్పత్తులు లేదా ఉత్పన్నాలు. ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ఇలా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ 4 సిద్ధాంతాలను కూడా పెట్టి జతపరచుము అని కూడా ఇవ్వచ్చు. అంటే ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము గిల్ఫర్డ్, లేకపోతే ఏకకారక సిద్ధాంతము, బహుకారక సిద్ధాంతము, ఇలా అనమాట అండి. వీటిని ఎవరు ప్రతిపాదన చేశారని అడగొచ్చు, ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి రచించిన గ్రంథము అని అడగొచ్చు, లేకపోతే గిల్ఫర్డ్ ప్రతిపాదించినటువంటి 3 విషయాలు, ఈ క్రింది వాటిలో అవి లేనిదేది ఉన్నదేది అని కూడా అడగొచ్చు. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలని ఈ ఒక చిన్న స్లైడ్ ద్వారా మీకు చూపించాను చూడండి. ఏకకారక సిద్ధాంతము బినే, స్టెర్నన్, టెర్మన్ అండ్ ఎబింగ్హాస్ కూడా రాయండి అక్కడ. తర్వాత ద్వికారక సిద్ధాంతము స్పియర్మన్, బహుకారక సిద్ధాంతము థార్న్డైక్, అండ్ సామూహిక సిద్ధాంతము థర్స్టన్, అండ్ స్వరూప నమూనా సిద్ధాంతము గిల్ఫర్డ్. ఈ 5 కూడా కొంచెం బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఇందులో ఏ ఒక్కటి ఇచ్చినా రాయొచ్చు, లేదా జతపరచుము అని కూడా ఇచ్చి రాయొచ్చు, లేదా ఇటుపక్క శాస్త్రవేత్త పేరు, ఇటుపక్క వారు ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అడగవచ్చు. ఒకసారి బిట్ చూడండి. గతంలో అడిగిన ప్రశ్నే. 1885లో ఎబింగ్హాస్ ప్రచురించినటువంటి గ్రంథం ఏంటి? ఆన్ మెమరీ. సో ఈ బిట్టు ఏ. తర్వాత ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ చూడొచ్చు, బినే ఇచ్చేసాడు, టెర్మన్ ఒకే ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. బట్ ఇక్కడ ప్రతిపాదన చేసింది బినే, దానిని బలపరిచింది, దానిని పటిష్టపరిచినటువంటి వారు టెర్మన్. స్పియర్మన్ కాదు, తర్వాత వెస్ట్లర్ కూడా కాదు. తర్వాత మరొకటి చూడండి, బహుకారక సిద్ధాంతానికి సంబంధించి సరి అయినది అన్నీ చూడండి. థార్న్డైక్ ఓకే, ఒక రంగంలో ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు, రైటే. దీని ప్రకారం ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. బహు అంటేనే మల్టీ ఆర్ మెనీ. ఈ సిద్ధాంతంపై ఆధారపడి థార్న్డైక్ CAVD అను పరీక్షను లేదా ప్రజ్ఞా మాపనను రూపకల్పన చేశారు. ఇది కూడా రైటే. సో ఆప్షన్ ABCD పైవన్నీ కూడా కరెక్టే. కాబట్టి బహుకారక సిద్ధాంతానికి సంబంధించి ఈ ఆప్షన్స్ను మీరు చూడాలి. మీరు ప్రాక్టీస్ చేయండి, లేదా నేను ఇచ్చిన దాన్ని మీరు స్క్రీన్ షాట్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి ఆ సిద్ధాంతంలో ప్రతిపాదనలు ఇచ్చి ఆ ప్రతిపాదనల మీద ప్రశ్న అడుగుతున్నాడు. ఇందాక ఆల్రెడీ నేను ఇది స్లైడ్ ఇంతకు ముందు నేను పెట్టాను. G ఫ్యాక్టర్కి S ఫ్యాక్టర్కి సంబంధించి ఒక్కొక్కసారి రెండింటికి డిఫరెన్షియేట్ బిట్వీన్ G ఫ్యాక్టర్ అండ్ S ఫ్యాక్టర్. రెండింటి మధ్య భేదాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం చాలా క్లియర్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఒకటి పరిసరాలకు సంబంధించింది అయితే, రెండవది అనువంశకు సంబంధించింది. ఒకటి శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము, రెండవది ఏంటంటే ఒకే సామర్థ్యానికి పరిమితమై ఉంటుంది. చూడండి, ఇక్కడ పై క్వశ్చన్లో కింద క్వశ్చన్లో 2 కూడా అన్నీ కరెక్టే ఉన్నాయి. అంటే G ఫ్యాక్టర్లో ABCDE కరెక్ట్ ఆన్సరు. కింది ప్రశ్నలు నిర్దిష్ట కారకానికి సరి అయినది అంటే పైవన్నీ అనేటటువంటిది ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలాంటి ప్రశ్నలు మీరు ఈ ప్రజ్ఞా సిద్ధాంతాల నుంచి అనేకం కూడా మీరు చూడండి. మీ దగ్గర ఎంత వీలైతే అంత మెటీరియల్ అవైలబిలిటీ కనుకుంటే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆదిత్య పబ్లికేషన్స్ సైకాలజీలో కానీ, లేకపోతే S&Sలో కానీ, అనులో కానీ, లేకపోతే టీచర్స్ అకాడమీలో కానీ, లేకపోతే ఏమన్నా వివిధ కోచింగ్ సెంటర్ల యొక్క ఆ మెటీరియల్ అవైలబిలిటీ ఏదైనా ఉందంటే మీరు ప్రాక్టీస్ చేయండి. నా గత వీడియోలలో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అవైలబిలిటీ ఉన్న బుక్స్ అని కూడా పెట్టాను. ఆ వీడియోలు కూడా ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి PVK గైడెన్స్లో చూడండి. తర్వాత ఈ ప్రశ్నలు మీకు ప్రయోజనకరంగా బాగున్నాయి అనుకుంటే కనుక కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి. అవైలబిలిటీని బట్టి అది అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.